అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ సామాజిక సేవ బాధ్యతలో భాగంగా అక్షయ్ పాత్రకు 20 లక్షల సహాయం. ప్రాజెక్ట్ ఇండియన్ ఆయిల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ యొక్క సామాజిక సేవ విభాగం చొరవతో ఇండియన్ ఆయిల్ ఆరోగ్యం కింద అక్షయ్ పాత్ర వంటశాలను నిలకడగా మరియు శక్తితో సమర్థంగా మార్చడానికి 850 కిలోల బాయిలర్ ఇంధనం కోసం ధృవీకృత పెట్రోలియం వాయువు ఎల్పీజీ సౌకర్యం మరియు అధిక వేగం డీజిల్ హెచ్ఎస్డి నుండి ధృవీకృత పెట్రోలియం వాయువు ఎల్పీజీకి మార్చడము మరియు గ్యాస్ బాయిలర్ కారణంగా రోజుకు సుమారు 5,000 రూపాయలు యాడ్ అవుతోంది. ఈ పరికరములు ఈ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కంచర్లపాలెంలో గల వంటశాల యందు శ్రీ బి అనిల్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అధినేత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ప్రారంభించడం జరిగింది. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వంటశాలను మరియు వంట చేయి విధానం అడిగి తెలుసుకున్నారు. ఈ వంట పరికరములు చాలా అధునాతనంగా మరియు చాలా సులభతరముగా ఉన్నాయని మరియు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ సేవలను కొనియాడారు. एंड प्लस जितना भी आप उनका पूरा कुकिंग सिस्टम डीजल से एलपीजी में कन्वर्ट किया गया, उसके कारण उनको डेली लगभग 6,000 रुपये का फ़ायदा होगा. तो अगर आप पूरा महीने के लिए वर्कआउट किया तो 1.8 लाख हो गया, एंड पूरा साल भर के लिए लिया तो अनदर मे बी अराउंड 30 लाख उनका एनुअल सेविंग होगा ये फैसिलिटी चेंज करने से. आईओसी ये हम लोग इसको डोनेशन जैसे नहीं देखते, हम लोग जो भी हमारा आसपास में है वो कम्युनिटी को भी हम साथ में लेके आ जाते हैं. आईओसी का मोटिव वही है. एंड अक्षय पात्र हम लोग हैदराबाद में भी इनके साथ कुछ टाइप किया हुआ है. तो सीएसआर में हम लोग काफ़ी सोशल रिस्पॉन्सिबिलिटी, हम लोग जैसे हम लोग एक सोशल रिस्पॉन्सिबल कंपनी है, सिर्फ प्रॉफिट एलोन हमारा ऑब्जेक्टिव नहीं है. हम लोग जो हमारा कुछ परसेंटेज ऑफ प्रॉफिट हम लोग सोसाइटी के लिए खर्च करते हैं. ये प्रोजेक्ट ऐसा एक प्रोजेक्ट है. हम और भी आगे ऐसा जो अंडर प्रिविलेज कम्युनिटी के लिए हम कर सकते हैं हम लोग आगे भी करते रहेंगे. नहीं, एलपीजी गैस एकदम सेफ प्रोडक्ट है. जैसे पेट्रोल डीजल के कंपेयर करेगा तो गैस एकदम पोल्यूशन फ्री है, तो उसी हिसाब से इनके लिए भी वो सेफ़ है. वो डीजल का सप्लाई भी इनका कुछ प्रॉब्लम नहीं है. हमारा एलपीजी प्लांट पास में है, वहीं से सप्लाई आ जाता है. वो कुछ तकलीफ़ उनको होगा नहीं, बिकॉज एक दिन खाना बंद करना हम सोच भी नहीं सकते हैं. अगर आप जो भी छोटा मोटा मेंटेनेंस होते रहते हैं, अगर इनके समथिंग इज रिक्वायर्ड विल डू इट, इट्स नॉट ए बिग डील. అక్షయ్ పాత్రతో ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అక్షయ్ పాత్ర అందరికీ తెలుసు, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి భోజనాలు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. న్యూట్రిషియస్ మంచి విలువలు న్యూట్రిషన్ ఉన్న భోజనాన్ని వేడివేడిగా పిల్లలకి సప్లై చేస్తుంది. సో వాళ్ళ ఈ ఎఫర్ట్లో మేము పాల్గొనడము మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఇస్తున్న ఎల్పిజి ఎక్విప్మెంట్ తర్వాత ఎల్పిజి గ్యాస్ ద్వారా వాళ్ళు డీజిల్ నుంచి గ్యాస్కి కన్వర్ట్ అవుతున్నారు. దీని ద్వారా వాళ్ళకి కుకింగ్లో వాళ్ళకి సేవింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఈరోజు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా సేవింగ్స్ వల్ల వాళ్ళు ఇంకా చాలామందికి ఈ భోజనం అనేది అందించగలరు. ఈ కార్యక్రమంలో మా ఈడీ గారు శ్రీ అనిల్ కుమార్ గారు ఈరోజు మాతో పాటు పార్టిసిపేట్ చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఐఓసిఎల్ మరియు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ కోఆపరేషన్తో వారి సపోర్ట్తో ఇక్కడ మన కంచరపాలెంలో ఉన్న అక్షయ్ పాత్ర కిచెన్లో మన డైలీ మనం ఇక్కడ డీజిల్ బాయిలర్ వాడుతున్నాము. ఆ డీజిల్ బాయిలర్ ఈరోజు ఎల్పిజి కన్వర్ట్ అయిందనమాట. అంటే ఇంకా చాలా డీజిల్ చాలా కాస్ట్లీ, అలాగనే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. కాకపోతే ఈ యొక్క ఎల్పిజి కన్వర్షన్ వల్ల ఇప్పుడు పొల్యూషన్కి తక్కువ ఉంటుంది, అలాగనే చాలా కాస్ట్ కూడా తగ్గుతుంది. ఆ సపోర్ట్ వల్ల మనకు ఇంకా ఎక్కువ మంది పిల్లలకి మనం భోజనం పంపించే అవకాశం ఇప్పుడు మనకు కలిగింది. అందుకనే ఐఓసిఎల్
వ్యూవర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.